అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చెప్పిన ప్రకారము ఎవరైతే యెహోవా యందు భయభక్తి కలిగి జీవిస్తూ ఉంటారో అది అతనికి ఇంపైన సువాసన వలె కనపడతాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. మనము ఇంపైన సువాసనగా కనపడాలంటే మత్తయి సువార్తలో చెప్పిన మాదిరిగా హృదయశుద్ధి కలవరదంజులు దేవుని చూస్తారని చెప్తూ ఉన్నాడండి. మన హృదయశుద్ధి కలిగి ఉంటే మనం ఇంపైన సువాసన వలె కనపడతామన్నమాట అండి. దేవుని రక్తం చేత మన హృదయాన్ని కడుక్కున్నట్లయితే చక్కగా మనము ఇంపైన సువాసన వలె ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. అలాగే ఇర్మియా గ్రంథంలో చెప్పిన ప్రకారము మన హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకోమని చెప్పేసి ఇర్మియా ప్రవక్త దేవుడు మాట్లాడినట్టు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మన హృదయంలో ఏ చెడు కూడా ఉండకూడదు, ఏ కలంకము ఉండకూడదు, అసూయ ఉండకూడదు, పగల ఉండకూడదు. అలాగే ఇతరులను ప్రేమించే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలి. కక్షలు ఉండకూడదు. ఏమీ కూడా ఉండకుండా మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని దేవుని రక్తంతో కడుక్కుంటే కనుక అప్పుడు మనం ఇంపైన సువాసన వల్లే కనపడడానికి దేవుడు కృప చూపుతాడనమాట అండి. ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయండి. అవన్నీ కూడా మనం విడిచిపెట్టినట్లయితే అప్పుడు దేవుని దృష్టిలో మనము ఇంపైన సువాసన వలె కనపడినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడనమాట అండి. అలాగే నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. ఎవరైతే నీతిని ప్రేమిస్తూ ఉంటారో దుర్నీతిని ద్వేషిస్తూ ఉంటారో వారందరి జీవితాలు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. మంచి ఆలోచన ప్రకారం వాళ్ళని నడిపిస్తూ ఉంటాడండి. ఎప్పుడైతే మంచి ఆలోచన ప్రకారం నడిచారో అప్పుడు చక్కగా ఎప్పుడైతే వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఇంపైన సువాసన వలె కనపడినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళకి ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకుంటున్నారండి, మనం దేవునికి ఇంపైన సువాసన వలె కనపడి హ్యాపీగా హాయిగా ఉండాలి అంటే, మంచి ఆలోచన ప్రకారం నడవాలి అంటే చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన మార్గంలో నడిచి ఆయన త్రోవలో నడిచి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకొని నీతి మార్గాన్ని ఎంచుకొని భూమి మీద హాయిగా జీవించినట్లయితే దేవుడు మనకి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి కలుగజేస్తూ ఉంటాడు అనమాట అండి. యవనస్తులు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి. నీతిని అనుసరించి నడుచుకోవాలి, ఎవరి జోలికి వెళ్ళకూడదు, దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. మన హృదయంలో మంచి ఆలోచనలు ఉంచుకోవాలి, చెడ్డ ఆలోచనలు తీసివేసుకోవాలండి. కాబట్టి ఎవరైతే ఇలాగా మంచి ఆలోచనలతో నడుస్తారో మన హృదయాన్ని శుద్ధి చేసుకుని చక్కగా దేవుని మాట విని దేవునికి అంగీకారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరి జీవితాలు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసి నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దీవెనలు, నూతన కృప వాళ్ళందరికీ కూడా దయచేస్తూ ఉంటారు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? చక్కగా మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకుని దేవునికి ఇంపైన సువాసనలు కనబడదామా? దేవుని రక్తం చేత మనము మన హృదయాన్ని కడుక్కుంటే కనుక అప్పుడు మనం ఇంపైన సువాసన వలె కనపడుతూ ఉంటాం అనమాట అండి. ప్రతిరోజు స్నానం చేసామనుకోండి హ్యాపీగా ఉంటాం. అదే 4 రోజులకోసారి 5 రోజులకోసారి చేసామనుకోండి మన శరీరం ఎలా ఉంటుందండి? కంపు కొడుతూ ఉంటుంది అనమాట అండి. అలాగే మన హృదయాన్ని కూడా మన హృదయంలో ఉన్న కల్మషాలను అన్నీ తీసివేసుకొని చక్కగా హ్యాపీగా జీవించినట్లయితే అంతకుమించిన మహాభాగ్యం మరొకటి ఉండదనమాట అండి. మన దేవుడు అందరినీ ప్రేమించాడు కనుక మనం కూడా అందరినీ ప్రేమించే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఎవరి మీద పగబట్టకూడదు, కక్షలు పెట్టుకోకూడదు, ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు, ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు, అవమానపరచకూడదు. మన పని మనం చేసుకుంటూ దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినట్లయితే ఆయన మార్గాన్ని ఎంచుకుని హాయిగా జీవించినట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా దేవునికి జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమంటారు? యవనస్తులు, చిన్నలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దేవునికి ఇంపైన సువాసన వలె కనపడాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని అందరూ కూడా ఇంపైన సువాసన వలె ఉండాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? మహాపరిషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవులు ఎక్కడని స్తుతిస్తాను ప్రభు. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు భయభక్తులు తండ్రి అందరూ తన ఇంపైన సువాసనలు కనపడే యోగ్యత దయచేయండి ప్రార్థిస్తున్న ప్రభు. నీకు వందనాలు.
సర్వశక్తి గల ప్రతి బిడ్డకు ప్రభు మంచి ఆలోచన దయచేయండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాను ప్రభు. నేను భయభక్తులు కలిగి జీవించి ఇంపైన సువాసన వల్ల ఉండులాగా ప్రభా తగిన సహాయం దయచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దయచేయండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభా ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి. అలాగే దాని ఉద్యోగం చేస్తున్న వారిని దీవించండి. గర్భిణీలను దీవించండి, ఆశీర్వదించండి. బాలింతరాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి ఇస్తున్న ప్రభా సంతానం లేని పిల్లలకు సంతానం దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వారికి నీ చిత్తమైతే మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఎవరైతే శ్రమల్లో ఉన్నారో తండ్రి వారందరినీ కూడా శ్రమల నుంచి విడుదల దయచేసి తండ్రి ప్రభా తండ్రి చక్కగా తండ్రి స్తోత్రం ప్రభా తండ్రి. ఇంకా ప్రతి ఒక్కరికి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. పిల్లలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులు అందరూ కూడా దీవించండి. స్కూల్కి వెళ్ళే విద్యార్థి పిల్లలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించి చక్కగా చదువుకోవడానికి తగిన సహాయం దయచేయమని ప్రభు మరొకసారి ప్రభు బిడ్డలందరూ కూడా దీవించి వాహనం నడుపుతున్న వారిని తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రిస్తుండో యవనస్తులను అందరినీ ప్రభా పేరుని దీవించి ఆశీర్వదించి అందరూ కూడా మంచిగా మారి ప్రభా తను నీకు ఇంపైన నీ అందు భయభక్తులను జీవించి ఇంపైన సువాసన వల్ల కనబడే యోగ్యత ప్రతి బిడ్డకు దయచేయమని, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం కలిగి జీవించే యోగ్యతను దయచేయమని ప్రభా అందరూ కూడా తండ్రిస్తున్నాడు. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థనకు ప్రబలం దయచేయండి. మా కొరతలను యేసుక్రీస్తు ప్రశ్నమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదం తోడుగా ఉండను కాక, ఆమేన్. దేవుడు ఇచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి, ఆయన పాపదాన్ని బట్టి, ఆయన నడుపుదలను బట్టి మనందరూ కూడా దేవుని పిల్లలను కనుక దేవుని భయభక్తులు జీవించి దేవుని దృష్టిలో మనందరం కూడా ఇంపైన సువాసన వలె కనపడే యోగ్యత సంపాదించుకునే స్థితి కలిగి ఉందామండి. ఏమంటారు మీ ఆలోచన? ఇదే 100% కూడా దేవుడి మాట విందాం, ఆయన భయభక్తులు జీవిందాం, భూమి మీద మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉందాం, ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకుందాం, అలాగే భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు మీ ఆలోచన? మీదే. మనందరం కూడా మరొకసారి దేవుని భయభక్తులు కలిగి జీవించి ఇంపైన సువాసన కలిగి ఉండి చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? అందరం దేవుని మాట విందాం. ఏమంటారు మీ ఆలోచన? మీదే. అందరి